సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ హైకోర్టుకు నివేదించారు జూనియర్ డాక్టర్లు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో జూడాల డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై పిల్ దాఖలు కాగా ఇవాళ విచారణ జరిపింది ధర్మాసనం. ఈసారి కూడా వెయిట్ చేద్దామా? వెయిట్ చేస్తే టైం పోతుంది, డిమాండ్ తగ్గదు. అంటే రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. నమ్మకమైన క్రెడాయి బిల్డర్లతో క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో ఆగస్టు 28, 29, 30 హైటెక్స్ లో. స్టైఫండ్ పెంచాలని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు జూనియర్ డాక్టర్లు. రైట్గా జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, వారి డిమాండ్స్ ఏంటి? హైకోర్టు ఏం చెప్పింది? సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ హైకోర్టుకు నివేదించారు జూనియర్ డాక్టర్లు. తమ డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. దీంతో జూడాల డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై పిల్ దాఖలు కాగా ఇవాళ విచారణ జరిపింది ధర్మాసనం. వాటికి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సమ్మె విరమించినట్టుగా తెలుస్తోంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది? ఏపీలో జూనియర్ డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మెకు సంబంధించి నిన్న ఒక పిల్ ఒకటి దాఖలైంది. ఎమర్జెన్సీ విభాగాలు, ఐసీయూలు, క్రిటికల్ కేర్ యూనిట్స్ లో ఆపరేషన్ కి సంబంధించిన థియేటర్స్ లో కూడా వైద్య సేవలు అందకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారని ఆ పిటిషన్ దాఖలు చేశారు. జుడాల డిమాండ్ల సేవలకు విఘాతం కలగకుండా చర్యలు ఏం తీసుకుంటున్నారో కూడా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా జూనియర్ డాక్టర్ల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. అత్యవసర సేవలు తీవ్రంగా ప్రభావితం అవుతున్న విషయంతో పాటు స్టైఫండ్ పెంపు అనే డిమాండ్ అనేది ప్రధానంగా జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారనే విషయాన్ని కూడా పిటిషనర్ ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా సమ్మె వల్ల అత్యవసర సేవలు లేకపోవడంతో వైద్యులు లేకపోవడం వల్ల రోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి విచారణ ఇవాళ చేపట్టారు. అయితే విచారణ సందర్భంగా సమ్మెను విరమిస్తున్నట్టుగా హైకోర్టుకు జూనియర్ డాక్టర్లు తెలపడం కూడా జరిగింది. తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వాన్ని ఆదేశించాలని న్యాయస్థానం దృష్టికి జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ తరఫున న్యాయవాది తీసుకెళ్లడం జరిగింది. జూనియర్ డాక్టర్ల సమంజసమైన డిమాండ్లను పరిష్కరించే విషయంలో 2 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి జూనియర్ డాక్టర్ల సమ్మె ఎక్కువ ఫుల్ స్టాప్ పడినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వం 2 వారాల్లో ఒక నిర్ణయం కూడా తీసుకుంటుందని అయితే మనకు తెలుస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.